సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, 100 days ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 20 అనమాట. సో నిన్న ఫస్ట్ నిమజ్జనం డే రోజు అయితే కొంచెం అసమయం అయిపోయింది మన ఎర్నింగ్. ఏమైందంటే నిన్న చెప్తున్నా కదా. సో బ్యాడ్ టైమ్స్లో మనకి అన్నీ అంటే లైక్ ప్రకృతి కానీ ఏదైనా కానివ్వండి అన్నీ అనుకూలించవు. సో మనం జస్ట్ హోప్ అండ్ ముందు వెళ్ళాలంతే. సో ఇప్పుడు నాకైతే ఒక ఆర్డర్ వచ్చింది. సో టైం అయితే 9 అయింది చూడండి. సో నిన్న కూడా 9కి ఆన్ చేసిన అండ్ ఈరోజు కూడా 9కి ఆన్ చేసిన. సో నేను ఏంటంటే 9 నుంచి 12 వరకు బాగానే అయింది. అండ్ 12 నుంచి నేను మళ్ళీ అన్నం తిని కాసేపు అలా కూర్చున్నా. మనకు మనసు బాగాలేకున్నప్పుడు ఏం చేయబుద్ది కాదు. సో అప్పుడు టైం కూడా బాగాలేకుంటుంది కదా, ఏం చేయబుద్ది కాదనమాట. సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాము. సో గైస్, ఫస్ట్ కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం, అయ్యప్ప స్వామి. సో గైస్, ఈరోజు బైక్ వచ్చేసి 59,632 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ చూద్దాం ఎంతవరకు అయితే తిరుగుతుందో. ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది గైస్, కొండాపూర్కి 13 కిలోమీటర్స్ గోయింగ్ ఫర్ డ్రాప్ అనమాట. సో ఏంటంటే కొండాపూర్ మాదాపూర్లో చిన్న రైడ్సే వస్తాయి. నాకు అది నచ్చదనమాట యాక్చువల్లీ. సో ఎందుకు నచ్చవు అంటే లైక్ ఇప్పుడు చిన్న రైడ్స్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ పికప్ మళ్ళీ ఒక 1.5, 1 లేదా 2 అలా ఉంటుంది. మళ్ళీ ఆ టైం వేస్ట్. ఒకేసారి ఒక పెద్ద రైడ్ వస్తే టైం సేవ్ అవుతుంది, అమౌంట్ కూడా అవుతుంది. సో ర్యాపిడోని నమ్ముకుంటే ఏందో అబ్బా, ఏ యాప్ యూజ్ చేయాలో నాకే అర్థం కాదు. 2 years నుంచి వాడుతున్నా కదా, సరే ఆల్మోస్ట్ 1 year నుంచి వాడుతున్నా కదా, 1.5 year నుంచి వాడుతున్నా కదా. ఏ యాప్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలో నాకే అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి ఇవి ఆర్డర్లు వస్తాయి, ఒక్కొక్కసారి ఇవి ఆర్డర్లు వస్తాయి. ఏందో సంసారం. ఇక్కడ యాప్స్ది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ దళిద్రం అండ్ అదృష్టం, అంతే, నథింగ్. సో పెట్రోల్ అయితే ఇంకా ఉంది. సో నిన్న 270 కొట్టించాను నిన్న పెట్రోల్. సో అదే పెట్రోల్ ఇంకా ఉంది, హాఫ్ పైనే ఉంది. నిన్న ఎక్కువ కూడా తిరగలే, ఎందుకంటే ఆటోస్ రాలే కదా. హెల్మెట్ యూస్ చేస్తారు కదా, కొంచెం మంచిది యూజ్ చేయండి అబ్బా. సో హెల్మెట్ ఉన్న యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు. సో కొంచెం మంచి యూజ్ చేయండి. అసలు నేను కొంతమంది రైడర్స్ చూస్తే అసలు ఏమైనా హెల్మెట్స్ అవి అసలు గ్లాస్ ఉండదు, లోపల అది బెడ్ ఉండదు మెత్తగా. జస్ట్ ఏదో వేసుకున్నారంటే వేసుకున్నారు, ఒక ప్లాస్టిక్ది డబ్బా వేసుకున్నట్టు వేసుకుంటారు, కానీ హెల్మెట్ మంచిగా వేసుకోరు. అసలు ఏమనుకుంటున్నారు కదా లైఫ్ అసలు మీరు. సరే నేను పోతే అనుకోవద్దండి అబ్బా. మీకోసం వెయిట్ చేస్తున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. డ్రైవర్స్ వాంటెడ్ అంట, వెళ్ళండి ఊబర్కి వెళ్ళి వాళ్ళని గొడ్డు చాకరీ చేయండి. ఈ ఊబర్ వాళ్ళు పాపం ఈ ఎవరెస్ట్ ఫీల్డ్ వాళ్ళు అంతా గొడ్డు చాకరీ చేస్తున్నారంట. వాళ్ళకి అడిగిన ప్రతి ఒక్కరి ఇదే మాట అనేది. మంత్లీ అయితే 20,000 ఈఎంఐ వానికే కడుతున్నాము, మంత్లీ 20,000 రెంట్ వానికే కడుతున్నాము. ఆయన ఆర్డర్ సరిగ్గా రావట్లేదు. ఏందో బ్రో మొత్తం చేస్తున్నాం కానీ 10-12 hours చేస్తున్నాం కానీ మనకైతే మిగిలేదు ఏం లేదు అంటున్నాడు. సో మీరు ఎంత చేసుకున్నా బైక్దే మేలు అంటున్నాడు. కానీ ఏం తెలుసు అబ్బా, బైక్ వాళ్ళది బ్యాక్ పెయిన్ 50 మైనస్ అట్లనా. అయిపోయింది, థ్యాంక్ యూ. సో ఇది ర్యాపిడోలో ఒక ఆల్గరిథం ఉంటుంది. ఏంటి అంటే మీరు చిన్న రైడ్స్ యాక్సెప్ట్ చేస్తూ పోతే ఇక మీరు చిన్న దాంట్లోనే ఉంటారనమాట. సో ఓన్లీ పెద్ద రైడ్స్ యాక్సెప్ట్ చేసుకొని పోతే పెద్ద వస్తాయి. సో అందుకు గానే నేను చిన్న రైడ్స్ యాక్సెప్ట్ చేయను. 14613 గాయస్ చెప్తున్నా కదా గాయస్, ఈరోజు మీ అదృష్టం ఏదో బాగున్నట్టుంది. సో మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. ముందు గోల్కొండనే చూడబోతున్నారు. గోల్కొండ ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ గోల్కొండది. చూడండి గాయస్, ఇదే గోల్కొండ ఎంట్రీ. కనిపిస్తుంది అనుకుంటా ఆల్మోస్ట్. గోల్కొండ కోట ఎంట్రీ. వెళ్ళండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. అండ్ ఈ రూట్లో ఎప్పుడు రాలే నేను. ఈ రూట్లో చిన్నప్పుడు వచ్చాను, 2015 అనుకుంటా, అప్పుడు వచ్చాను ఈ రూట్లో. అండ్ నా ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా.
थैंक यू थैंक यू थैंक यू थैंक यू माइंड किधर की है चलो शुक्रिया చూడండి గైస్ చూసారా కస్టమర్ మంచోడు కాబట్టి నాకు నా 100 రూపీస్ రిటర్న్ ఇచ్చాడు పాపం అందుకే అంటారు మైండ్ ఒక దగ్గర బ్రెయిన్ ఒక దగ్గర సరే మైండ్ ఒక దగ్గర బాడీ ఒక దగ్గర ఉండకూడదు సో గైస్ 9కి అయితే ఆన్ చేసాం మనము అండ్ ప్రజెంట్ అయితే 10:30 అవుతుంది టైము మనమైతే 9కి ఆన్ చేసాము అండ్ ప్రజెంట్ 10:30 అవుతుంది టైము అండ్ మన అమౌంట్ వచ్చేసి 260 రూపీస్ అయింది చూడండి సో వీ హ్యావ్ టు ఆన్ ఊబర్ ఓలా అన్నీ ఆన్ చేద్దాం ఇప్పుడు సో ఇప్పుడు చూడండి గ్యాస్ నేను ఒక ఆర్డర్ క్యాన్సిల్ చేసింది లేదు కస్టమర్ క్యాన్సిల్ చేసినా నాకు మైనస్ చేస్తున్నాడు చాలా అంటే చాలా ఘోరం అబ్బాయి ర్యాపిడో వాళ్ళ దగ్గరికి సో గ్యాస్ టైం వచ్చేసి 12:30 అయింది చూడండి సో ఇక్కడ మనం ఒక చార్మినార్ దగ్గర దింపినాం ఒక పిల్లోడిని అలా వెళ్ళొద్దాం చార్మినార్ చూడండి ముందు ఎంత బాగుందో ట్రై చేద్దాం అటువైపు వెళ్ళడానికి ఉందేమో ఉంటే ఓకే లేదంటే రిటర్న్ వచ్చేద్దాం మళ్ళీ 48 రూపీస్ 6 కిలోమీటర్స్కి నార్మల్ విషయం కాదు ఊబరు అండ్ ఈరోజు అంటే ఇంకా అంతే గ్యాస్ ఇంకా చెప్పేది ఏం లేదు మీకు ప్రతిరోజు ఇది నా దరిద్రం గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు ప్రజెంట్ నా దరిద్రం అలా ఉంది అండ్ చార్మినార్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సరే ఏదో ఒక ఆర్డర్ వచ్చింది ర్యాప్లో నుంచి యాక్సెప్ట్ చేశాను అండ్ ముందు పోదాం అనుకున్నా కానీ నాకు ఆర్డర్ వచ్చింది రిటర్న్ పోతున్నా ఓకే సో షాపింగ్ మాల్స్ అన్నీ బాగున్నాయి అబ్బా అంత లేడీస్ ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ అసలు బాయ్స్కి కానీ జెంట్స్ కానీ ఏంటి అప్పుడే అరే ఇప్పుడే కదా ఆర్డర్ వచ్చింది అప్పుడే కాల్ చేసి అచ్చా ఆరాం గైస్ ఇంకొక ఆర్డర్ వచ్చింది అండ్ అసలు లేదబ్బా చెప్తున్నా కదా గైస్ ఆదిల్ షేక్ టైము కొంచెం బాగాలేదనమాట ఎలా ఉందంటే చెప్తా వినండి ఈరోజు చెప్తా వినండి తీటగాడు కాదు నేను పెద్ద తీటగాడు మణికొండలో ఉన్న మార్నింగ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ మనకి సర్చ్ బాగానే ఉంది కాకపోతే అక్కడక్కడ ఆర్డర్లు ఎందుకు లే అని పెద్ద ఆర్డర్ యాక్సెప్ట్ చేసుకుని ఇంకా ఇది జూ పార్క్ సైడ్ వచ్చా వస్తే ఏమైందంటే ఇంక అక్కడి నుంచి ఆర్డర్స్ లేవు ఇంకా నాకు మళ్ళీ అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ ఆర్డర్ లేవు దగ్గర మెహదీపట్నం దగ్గరకు వచ్చిన నేను ఒకేసారి ఈ రూట్లో అంటే బ్యాక్ సైడ్ జూ పార్క్ బ్యాక్ సైడ్ లేండి ఎంట్రన్స్ కాదు సో ఇంకా పిచ్చిలు వేసింది నాకు ఏంద్రా నాయన నాకెందుకు ఇలా జరుగుతుందిరా నాయన అనిపించింది నాకు ఒక్క సెకండ్లో సరే ఏదైనా ఒకటి ఆర్డర్ వచ్చింది అని యాక్సెప్ట్ చేశాను అది తీసుకొచ్చి ఫలక్నామా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ పడేసింది అండ్ ఆర్డర్ నుంచి మళ్ళీ ఆర్డర్స్ లేవు చేసేదేం లేక యూట్యూబ్ వీడియోస్ చూస్తూ కూర్చున్నా చాలా వరకు నాలెడ్జ్ గెయిన్ చేశా కొంచెం మోటివేషన్ తీసుకున్నా అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి అబ్బాయి ఫలక్నామా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడికి చార్మినార్ 6 కిలోమీటర్స్ గైస్ 6 కిలోమీటర్స్కి 45 రూపీస్ ఇచ్చాడు ఊబరాడు మనము అర్థం చేసుకోండి ప్రజెంట్ ఎంత ఘోరంగా ఉందో అండ్ గాయస్ నేను ఏదైతే చెప్తున్నానో అదంతా జెన్యూనే చూడండి నేను మీకు అంతా ఎర్నింగ్స్ కానివ్వండి అండ్ ఆర్డర్స్ గురించి కానివ్వండి ఏది కల్పితము కాదు సో ఎలా ఉన్నిందో అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు అంతే 9కి ఆన్ చేసా సో 9 నుంచి 10 లోపే అయిపోయింది 260 అలా అయిపోయింది కానీ దాని తర్వాత నుంచి అసలు ఆటలు లేవు చెప్పైనా కానీ కాదు మీరు ఇట్లా సందులో వస్తున్నారంటే బ్యాక్ సైడ్ ఏదైనా మెయిన్ రోడ్ దగ్గర ఏదైనా ఒక మంచి పెద్ద షాప్ ఉంటుంది కదా ఆ షాప్ పేరు గుర్తుపెట్టుకోండి లేదంటే మొత్తం పిప్పి చేస్తారు మనల్ని కస్టమర్స్ ఏదో టెంపుల్ ఉంది కాల్ చేద్దాం కస్టమర్కి సో గైస్ నాకు ఇందాక ర్యాపిడోలో ఆర్డర్ వచ్చింది కదా సో అది ఇంకా క్యాన్సిల్ చేస్తా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి అదబ్బా టెంపుల్ ఎంత బాగుంది ఇక్కడ సో ఎందుకంటే చెప్తా వినండి సో ఆయన ఏదో మురిగి చౌకు ఏదేదో చెప్తున్నాడో నాకు తెలియదు అది ఎక్కడుందో తెలియదు సో నేను అక్కడికి అడిగా 2-3 అడిగా అన్న ఇక్కడ మురిగి చౌక్ ఎక్కడన్నా అంటే నాకు తెలియదు అంటున్నారు సో నేనే క్యాన్సిల్ చేసేసుకున్నా ఇంకా ఆర్డర్ నేనే క్యాన్సిల్ చేసేసుకున్నా సో మనకైతే ఊబర్లో ఒక ఆర్డర్ వచ్చింది ఇక్కడ నుంచి గచ్చిబౌలికి అందుకే నేను యాక్సెప్ట్ చేశాను అనమాట ఊబర్ 20 కిలోమీటర్స్ కస్టమర్ కాల్ చేద్దాము ఫైవ్ 5163 ఈ సందుల్లో మ్యాప్ రౌండ్ తిరుగుతుంది ఏందో అసలు కస్టమర్ ఉన్నారు కాబట్టి సరిపోయింది కస్టమర్ లేకపోతే అంత సస్సమే ఇంకంత సరిపోయింది సంసారం
ఏమన్నా పట్టుకోవడం అది. ఎంత బాగా పట్టుకొని చూడు పాప. ఇలాంటి ప్లాట్ఫామ్లోకి వస్తానంటే కొంచెం అన్నిటికీ రిస్క్ తీసుకున్న అలా తెగించాలని రావాలి ఇంకా. సో గైస్, ఇవి గైస్ టోటల్గా ఈరోజు మనం చేసిన ప్లాట్ఫామ్స్. సో డేట్ 20th రోజు. సో గైస్, ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాపిడో చూడండి. సో ఓవరాల్గా నేనైతే 3 ప్లాట్ఫామ్స్ చేశాను గైస్ ఈరోజు. అండ్ ముందు ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాపిడోలో మనకైతే టోటల్గా 4 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ 4 ట్రిప్స్ కానీ మనకు వచ్చిన అమౌంట్ 344 రూపీస్ చూడండి. అండ్ సెకండ్ ఊబర్ చూడండి. అండ్ ఊబర్లో నాకైతే 9 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఈరోజు. అండ్ నాకు 9 ట్రిప్స్ కానీ అమౌంట్ వచ్చింది వచ్చేసి 751 రూపీస్ చూడండి. అండ్ ఓలా ఓవరాల్గా మనకైతే జస్ట్ ఒకే ఒక ట్రిప్ కంప్లీట్ అయింది గ్యాస్. ఆ ఒక్క అమౌంట్ కూడా జస్ట్ 96 రూపీసే. సో ఇది గ్యాస్ ఓవరాల్గా మనకు వచ్చిన అమౌంట్ ర్యాపిడో అండ్ ఓలా అండ్ ఊబర్. సో చాలా తక్కువ వచ్చింది గ్యాస్, చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఈ మధ్యకాలంలో ఎర్నింగ్స్ బైక్ ట్యాక్సీ. సో ఇదే గ్యాస్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం చూసి ఆలోచించరండి బైక్ ట్యాక్స్కి. సో ఇది గ్యాస్ ఓవరాల్గా మనకు వచ్చిన అమౌంట్, టోటల్ అమౌంట్ 1191 రూపీస్ చూడండి ఓవరాల్గా మనకు వచ్చిన అమౌంట్. సో ఇది గ్యాస్ ఈరోజు వీడియో. సో ఈరోజు టోటల్గా మనకైతే 120 కిలోమీటర్స్ అయితే తిరిగాను నేను బైక్. అండ్ ఇది గ్యాస్ ఈరోజు వీడియో వీలైతే వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.